మన కులదైవం రామోజీ సార్వి మీరు చేశారు కదా సార్ సంస్కరణ సభలు. సంస్కరణేనా సార్? అవే సార్ చనిపోయిన తర్వాత ఏవో సభలు చేశారు కదా సార్, వాటికి ఓన్లీ 13 crores అంట కదా సార్. ఏంటి సార్ మరీ చీప్గా సార్? మన కులదైవం కదా సార్. ప్లీజ్ సార్ మళ్ళీ ఇంకొకసారి సార్, ఇంకొకసారి ఆయన సంతాప సభలో ఏవో చేసి ఒక 100 కోట్లనే ఖర్చు పెట్టకపోతే ఆయన ఆత్మ శాంతించదు సార్. లేకపోతే ఆ అమరావతి చుట్టూ, ఆ డాల్ఫిన్ హోటల్ చుట్టూ, తను బుట్టలో వేసేసుకున్న ఈనాడు ఆఫీస్ చుట్టే ఆయన ఆత్మ తిరుగుతూనే ఉంటుంది సార్. ఏంటి సార్ ఆయన మన జాతి రత్నం సార్. అంటే మన సినిమా జాతి రత్నాల్లా కాదు సార్, ఆయన ఒరిజినల్ జాతి రత్నం సార్. ఆయన లేకుంటే మన టీడీపీకి ఇంత సీన్ ఎక్కడిది సార్? ఆయన వేసిన పోటుకే కదా సార్ మన తండ్రి గారు వెన్నుపోటు పొడిచి పార్టీని లాగేసుకొని ఇప్పుడు మీరు కూడా సీఎం అయ్యేంత స్టేజ్కి తీసుకొచ్చారు సార్. కానీ తొందరగా సీఎం అయిపోయింది సార్ మీరు ఇప్పుడు తొందరపడకపోతే గోతికాడ గుంటనక్కల వాడు కాచుకొని ఉన్నాడు సార్ డిప్యూటీ గాడు. వాడు ఎప్పుడెప్పుడు నాన్నగారిని తోసి సీఎం అవుదామని ట్రై చేస్తున్నట్లు నాకు ఎందుకు అనిపిస్తుంది సార్. అందుకే మీరు తొందరపడండి సార్, తొందరగా మీరు సీఎం కండి సార్. ఆ డిప్యూటీ గాడు లేకపోతే మిమ్మల్ని సీఎం కానియాడు సార్. ఏదో ఒకటి చేయండి సార్. జయము జయములో కన్నా జయము నీకులో కన్నా అని పాటలు కూడా తయారు చేపిస్తున్నాం సార్. తొందరగా మీరు సీఎం అయితే ఇక ఈ ఆంధ్ర ప్రజలు ఆనందంగా నిద్రపోతారు సార్. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని మీ చేతిలో పెట్టిన తర్వాత ఈ రాష్ట్రం సుభిక్షంగా రామోజీ రాష్ట్రం అయిపోతుంది సార్. ప్లీజ్ సార్, థ్యాంక్ యూ సార్.